ఆయన పేరు జలంధర్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు వెళ్లవాడ కానీ ఆయన నన్ను పెట్టి ఏం తమ్మి ఇక్కడ వండుకొని వచ్చిందా అంటే నేను ఇంత ఏం చెప్పలేదు, నేను ఇక్కడికి వచ్చినా తప్పిపోయినా అని చెప్తే సరే మన దగ్గర పని ఉంది చేసుకో, మీ ఊరు నీకు అంటే నాకు మా ఊరు పేరు కూడా తెలియదు అని చెప్పినాను. ఎందుకంటే తెలుస్తుందంటే లెటర్ పంపిస్తే మా నాన్న దొరకపోతే నన్ను హాస్టల్ వేస్తాడు. సో హాస్టల్ ఏంటంటే హాస్టల్ పోవడానికి కారణం ఏంటంటే నేను అక్కడ స్టూడెంట్ ఆర్గనైజర్ లో పనిచేసిన 8th క్లాస్ లో కలెక్టర్ దగ్గర వెళ్ళి ఫుడ్ బాగా పెట్టాలని కంప్లైంట్ ఇచ్చిన. సో నన్ను అందరు టార్గెట్ చేశాను కదా, అతను పోతే మళ్ళీ అదే హాస్టల్ వెళ్ళాలని వెళ్ళాను. అక్కడ హోటల్లో పనిచేస్తూ 8-9 నెలలు ఉన్నాక తెలియకుండా మా ఊరంతానే వచ్చి మళ్ళీ మా నాన్నకి లెటర్ రాస్తే మా నాన్న వచ్చి నన్ను ఊరికి పోయాడు. సో అక్కడ నుంచి వెళ్ళి నేను చదువుకోమంటే నేను చదువుకోను, నేను వ్యవసాయం చేస్తా అంటే వ్యవసాయం ఉంది నీకు సెట్ కాదు నువ్వు చేయలేవు అన్నాడు. రైస్ మిల్ లో ఇట్లా డిఫరెంట్ పనులు చేసిన. మా వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నా, స్కూటర్ మెకానిక్ ఇట్లా చేస్తూ వచ్చి కార్ డ్రైవింగ్ చేస్తున్నా. నా కోసం మా నాన్న వాళ్ళు మళ్ళీ నిజామాబాద్ లో ఉన్న బిజినెస్ అంతా వదిలి నా కొడుకు ఇక్కడ ఉంటే ఎట్లా ఉంటాడు అని చెప్పేసి మళ్ళీ నా కోసం హైదరాబాద్ వచ్చారు. సో అక్కడే నాకు మ్యారేజ్ అక్కడే ఉన్నాను. సో మాకు కలిసే ఉండేవాళ్ళం. 2011 లో నేను ఇక్కడ గజ్వేల్ వస్తుంటే యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే మా నాన్న చెప్పేవాడు ఎవరిని దగ్గర ఎక్కువ అది కాకూడదని. కానీ ఆ కారు ఉన్న రోజులు ఎవరు రమ్మంటే వాళ్ళకి వెళ్ళిపోయాడు. డబ్బులు ఇస్తున్నారా లేదా ఏది సంబంధం లేదు, పోయినాం చుట్టాలు పిలిచిండు కదా పోవాలి, వాళ్ళు 500 ఇస్తే 500 వేసుకోవాలి, 1000 ఇస్తే 1000, పెట్రోల్ కూడా పోయకపోతే మా నాన్న అంతా చెప్పేవాడు. కానీ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఆ తెల్లారి మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయిందంట కదా కూడా ఫోన్ చేయలేదు, ఏ రిలేషన్ కూడా ఎవరు కూడా ఫోన్ చేయలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు. సో అట్లాంటి వ్యక్తిని నేను ఆ యాక్సిడెంట్ అయినాక ప్లస్ ఒక వైన్స్ లో పనిచేసిన డిఫరెంట్ పనులు చేసుకుంటూ వచ్చిన. కానీ నాకు ఎక్కడ కూడా నేను ఏదైతే నా డ్రీమ్స్ పెద్దగా ఉండేది, ఎక్కడ చూసినా ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఇక్కడ లగ్జరీ లైఫ్ ఉండాలి. నాకు చాలా వెస్టీలో మెయిన్ రావడానికి నేను కారణం ఒకటి ఏంటంటే నాకు బాగా క్లోజ్ ఉన్నటువంటి ఫ్రెండ్స్, నాతో నిత్యం నేను నా ఫ్యామిలీలో కూడా చెప్పుకున్న అటువంటి ఫ్రెండ్స్ చెప్తుంటే ఒక 2 వ్యక్తులు ఒకరు యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళు చిన్న పిల్లలు, ఎన్ని రోజులు వాళ్ళతో అవకాశం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళని కానలేదు. సో నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, అరే నేను కూడా మోటార్ పిల్ల ఉన్నా, చనిపోతే నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఇంకా ఏమైనా జరిగితే ఎట్లా నా పరిస్థితి, నా పిల్లలు రోడ్డు మీదకి వస్తారు ఏంది పరిస్థితి అనుకున్నా. అట్లా ఇంకొక ఫ్రెండ్ కూడా అక్కడ ఇట్లాంటి నిర్ణయాలలో నాకు ఎవరు చెప్పినా కూడా ఇట్లా నేను కూడా నాకు ఒక ఫ్రెండ్ చెప్పినా కూడా 1 year కూడా పట్టించుకోలేదు. సో గ్రేట్ మన అప్లైడ్, మా గ్రేట్ అప్లైడ్ మల్లేశ్వర్ అండ్ మమతా మేడం ఒకసారి గట్టిగా క్లాప్ చేయవచ్చు. సో నన్ను ఇందులో తీసుకొచ్చిన వ్యక్తి లేకున్నా కూడా సార్ ఏమన్నాడంటే ఒకటే, మీరు మీ డ్రీమ్స్ కోసం వచ్చారు, మీరు మీ డ్రీమ్స్ కోసం ఎవరు ఉన్నా లేకున్నా మీరు పని చేయాలి కనుక మీ కళల కోసం వచ్చారు. మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన డ్రీమ్స్ నెరవేరే వెళ్ళిపోయాడు, కానీ మీకు మీ డ్రీమ్స్ నెరవేరినాయి అంటే లేదు కదా, మీరు అందుకోసం పని చేయండి అన్నారు. అదే డ్రీమ్స్ మళ్ళీ సార్ అప్లైన్ సబ్మిషన్ లో ఉంటూ పని చేసుకుంటూ వచ్చాను. అలాగే నాకు మరో గ్రేట్ లీడర్ బిఎంసీఎం మెంబర్ తంగలపల్లి శ్రీనివాస్ గారు కూడా ఒక రోజు నారాయణగిరిలో ఒక మాట చెప్పారు, మీరు టైం పాస్ లాగా చేస్తే సక్సెస్ కాదు, ఫుల్ మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో డిసెంబర్ అంటున్నారు కదా, డిసెంబర్ లో స్టార్ కొట్టాలి, అట్లా అయితేనే మీరు పని చేస్తారు, లేకపోతే వెస్టేజ్ కి టైం పాస్ లాగా చేస్తా అంటే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్పేసి సార్ నా ముఖం పట్టుకొని చెప్పాడు. మీరు టైం పాస్ చేస్తున్నారు, టైం పాస్ చేస్తే కాదు, ఒక క్యాబ్ డ్రైవర్ గా మీరు సాధించలేదు. నేను అదే ఫుల్ పెట్టుకొని పనిచేసిన. నేను డిసెంబర్ అనుకున్నా కాడ ఏదైతే డిసెంబర్ లో కాలేదు కానీ మేలో స్టార్ డైరెక్టర్ అయినా. తర్వాత నేను గ్రూప్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ డ్రీమ్ పెట్టుకుని పనిచేసిన. నేను డ్రీమ్ రాసుకుంటా ఆ డ్రీమ్ కోసం పనిచేసుకుంటూ పోతుంటే ఈ రోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో 60లో రికగ్నిషన్ తీసుకుంటున్నా. వెస్టేజ్ నుంచి నేను ఫస్ట్ మంత్ చెక్ 94 రూపాయలు తీసుకున్నా. ఒక క్యాబ్ డ్రైవర్ 7th క్లాస్ చదువుకున్న వ్యక్తిగా వెస్టేజ్ నుంచి 1,06,400 రూపాయల చిల్లర చేంజ్ తీసుకున్నాయి. సో నేను ఇదే పనులు చేసిన. ఎక్కడైనా సాధ్యమైందా అంటే కాలేదు, ఓన్లీ వెస్టేజ్ అయింది. మరి ఎక్కడైనా రెస్పెక్ట్ ఇస్తారంటే రెస్పెక్ట్ లేదు. చిన్న 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లగాడు కూడా క్యాబ్ ముందు పోతే బ్రేక్ కొడితే ఏమైందంటే క్యాబ్ ఓవర్ అంటాడు. కానీ వెస్టీజ్ లో మీరు ఇలా కొత్త వచ్చినా కూడా మిమ్మల్ని సారనే పెడతారు, మీరు చదువు వస్తుందా లేదని. మరి ఇట్లా బయట ఉన్నారా? మరి మనం చేయాల్సిన పని ఏంటి? డ్రీమ్ ఉండాలి. మరి డ్రీమ్ చార్ట్ రాసి అందరూ డ్రీమ్ చార్ట్ రాసి అది నేను మా ఇంట్లో నేను చాలా మంది ఇక్కడ చూపించాను, కింద డౌన్ లైన్స్ కూడా
డ్రీమ్ చార్ట్ నా ఇంట్లో బెడ్రూమ్ లో ఉంటది. నేను బయటకు వస్తే డోర్ కనబడుతుంది. మళ్ళీ నేను ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎదురుగా కూడా డ్రీమ్ కనబడుతుంది. నేను రైట్ సైడ్ తిరిగిన డ్రీమ్ కనబెట్టి రాసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను నా డ్రీమ్స్ కోసం పనిచేస్తున్నాను. నన్ను ఎవరైనా అవమానించినా కూడా ఆ డ్రీమ్స్ చూస్తే వాళ్ళ కసి కాదు, వాళ్ళు చూసి సంతోషపడేలా చేయాలని ఆ డ్రీమ్ చార్ట్ రాసుకొని చేస్తున్నాను నేను. సో మీరు కూడా ఇక్కడ డ్రీమ్ చార్ట్ రాయండి. ప్రతి ఒక్కరు డ్రీమ్ 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 మీద వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. సో డ్రీమ్ చార్ట్ ఉందా అందరికి? ఎస్. మరి ఎఫ్ఆర్ఏకి ఎంతమంది టికెట్ బుక్ చేసింది ఇక్కడ? ఎఫ్ఆర్ఏకి చాలా మంది టికెట్ బుక్ చేయలేదు. ఎఫ్ఆర్ఏకి రండి. మీ డ్రీమ్ అంటే ఏంటంటే అక్కడ తెలుస్తుంది. ఆ ఎఫ్ఆర్ఏ వచ్చి 2 రోజులు కూర్చుంటే రికగ్నేషన్ అనేది ఎలా ఉంటది. ఒక పూలు అమ్ముకునే వ్యక్తి ఈ రోజు డిఎస్సీడ్ అయ్యిండు. ఒక సామాన్యమైన యూనిటీ డిఎస్సీడ్ అయ్యిండు. మన కళ్ళ ముందంటే ఎంతో మంది సక్సెస్ ఉన్నప్పుడు మనము ఇక్కడ ఇప్పుడు ఇందాక సార్ ప్లాన్ చెప్పారు కదా, విన్నారు కదా. మరి ఎవరు విన్న ప్లాను? ఎవరు సౌండ్ లేదు, మనం విన్నాం కదా. మరి ఎవరిపై చెప్తున్నారు? పక్కింటా పోయి అక్క నేను ఇవాళ సిరిసిలో పోయినా మీటింగ్ విన్నా. మరి అంటే ఏ మీటింగ్ అంటే తప్పు పేరు ఏం చేస్తా లైఫ్ ఏం చేస్తా నీకు ఒకటి నల్ల కొట్టి వేసుకొని పిచ్చోడు చెప్పాడు రా నీకు నేను కాశీ కలిపి తిరిగి చూద్దామంటారు. అవునా? పక్కింటోళ్ళకి చెప్దామా? డ్రీమ్ ఉన్న వాళ్ళకి చెప్దామా? మీరు డ్రీమ్ ఉన్న వాళ్ళకి చెప్పాలంటే డ్రీమ్ ఉన్న వ్యక్తిని కావాలి. స్పాన్సర్ 1% లాగా చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మేము కూడా అదే చేసినాం. నేను ఇలా యూజ్ అయినా కూడా మీరు మళ్ళీ ఏదైతే 5% వర్క్ చేస్తా. డిసెంబర్ 2025 డిసెంబర్ 31 వరకు డిఎస్డి విత్ 5 lakh చెక్ అండ్